ఓకే చెప్పండి. రావిపాడు ఎస్సీ కాలనీలో బొడ్డు చందు, బొడ్డు శ్రీనివాస్, సాలమ్మ, బొడ్డు శ్రీనివాస్, సాలమ్మ, బొడ్డు చందు, వీళ్ళు ముగ్గురు మీద కూడా దాడి చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ గాయపరిచి వాడిని రోడ్డు మీద పడేసి కర్రలతో కొట్టి అంటే ఒక భయాందోళన గురి చేయాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోతుంది, ఈ ఓడిపోవడానికి ఒక భయాందోళన గురి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో వీళ్ళు సిగ్గు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వాళ్ళకు కూడా ఈరోజు కోరుతా ఉన్నారు, సీరియస్ యాక్షన్ తీసుకొని ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే ఈ కాన్స్టిట్యున్సీలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. మీరు ఇలాంటి సంఘటనలు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే తెలుగుదేశం పార్టీ ఇంకా వేరే రకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకి, తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ లిమిట్స్లో మీరు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి.